ఈ దినాలలో ఆ ప్రజలలాగా మనము రాగలుగుతున్నామా? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చాటింపు వేయించినా, రెండమ్మ దేవుని సన్నిధిలో కలుసుకుందాం, మనం కూడుకుందాం, మనం ప్రార్థన చేద్దాం, సమస్య మన చుట్టుముట్టి ఉంది. అక్కడైనా కంటికి కనపడే శత్రువులు, ఇప్పుడైతే కంటికి కనపడని శత్రువులతో ఆకాశమందలి దురాత్మల సమూహము మన మీద ఎప్పుడు మింగుదునా అని గర్జించే సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఎవరు దొరుకుతారా? ప్రార్థన లేని జీవితం, దేవుని లేని జీవితం, దేవుని సన్నిధికి వెళ్ళలేని జీవితం, ఆధారపడని జీవితం ఎవరు దొరుకుతారని సాతాను ఎదురు చూస్తుంటే, రండి ఆ శత్రువు నుంచి తప్పించుకుందాం, ప్రార్థన చేద్దాం రండి అని అనేకులకు తెలియచేస్తంటే, ఇప్పుడైతే ఎవరు సమకూడటానికి ఇష్టపడటం లేదు. కానీ అప్పుడు మనలాగా కాదు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చేసారంట. ప్రజలందరూ వచ్చేసారు. ఇప్పుడు దేనికోసం? యెహోవా సహాయము వేడుకొనుటకై. హల్లెలూయా! వాళ్ళకి ఎంత విశ్వాసమో తెలుసా? వారికి వచ్చిన సమస్యలో సహాయం చేయుటకు దేవుడు శక్తిమంతుడని నమ్మారు. మరి మనలో ఎంతమంది నమ్ముతున్నాం? వాక్యం చూస్తున్నటువంటి వారిలో ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు సహాయం చెయ్యటానికి ఆయన శక్తిమంతుడు అని, ఆయన చెయ్యగలడు అని. వీళ్ళేమంటున్నారు? యెహోవా వలన సహాయము పొందుకొనుటకు వేడుకొందాం రండి అని రాజు అంటున్నాడండి. ఎంత గొప్ప మాట!